నా ప్రియ సత్యాన్వేషకులారా, గత వీడియోలో మనము ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్ర అనే గ్రంథము నుంచి 1వ పాఠంలోని కొంత భాగము చదువుకున్నాము. ఉపోద్ఘాతము, స్తెఫను హతసాక్షియగుట, సౌలు మారుట, అట్లాగే అంత్యోకయలో క్రైస్తవ్యులు, యెరూషలేము సభ, పౌలు సువార్త పరిచర్యలు అనే వాటి గురించి మనము తెలుసుకున్నాము. ఈ యొక్క వీడియోలో కొంత భాగము 1వ పాఠములోని కొంత భాగము మరలా పఠించుకుందాము. ఇతర అపోస్తలుల పరిచర్యలు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము తరువాత 12 మంది అపోస్తలులలో ఎక్కువ మంది ప్రస్తావించబడలేదు. క్రీస్తు శకం 44లో యాకోబు చంపబడెను. ఇతరులు సువార్త ప్రచారము చేశారు. లేఖనాధారము అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 20వ వచనము. యేసు పునరుద్ధానమును చూసిన మార్కు, లూకా సువార్తలు రాయడం మొదలుపెట్టిరి. ఆ కాలమందు క్రైస్తవులు హింసించబడినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశములకు చెదిరిపోయిరి. మొదటి శతాబ్దములో ఇతర అపోస్తలులను పని జరిగించుచుండిరి. బర్తలోమియా అర్మేనియా బోధించెను. దక్షిణ రష్యా మరియు ఉక్రెయిన్లో ఆంద్రియా, పర్షియా, ఇండియాలలో తోమా, ఇథియోపియాలో మత్తయి, ఈజిప్టులో చిన్న యాకోబు, అస్సిరియాలో పర్షియాలలో యూదా, అలెగ్జాండ్రియాలో మార్కు అపోస్తలులు కాదు, వారి సన్నిహితుడు బోధించేరి. మొదటి శతాబ్దములోనే బబులోనుకు సువార్త చెప్పబడెను. పేతురు తన జీవిత అంత్యదశలో రోము, ఆసియా ప్రదేశములలో బోధించి హతసాక్షి అయ్యాను. అపోస్తలులు మరియు ప్రథమ సంఘనాయకులు ఆసియా, ఆఫ్రికా, యూరప్లోని ముఖ్య ప్రాంతములలోని సువార్త ప్రథమ శతాబ్దములలోనే చొచ్చుకొనబోసేసిరి. దీనిని సమర్థిస్తూ క్రీస్తు శకం 150వ సంవత్సరమున జస్టిన్ అను సంఘ ప్రముఖ నాయకుడు గ్రీకులు కానీ, అనాగరికులు కానీ, ఇతర జాతుల వారు కానీ ఎక్కడ నివసించిన వారిలో సర్వ సృష్టికర్త తండ్రైన దేవుడు పంపిన క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారు లేరు అని వ్రాసెను. సువార్త అన్ని ప్రాంతములలోనూ వ్యాపించెను. భారతదేశంలోనికి సువార్త ప్రవేశం. పరిశుద్ధ తోమా కార్యములు అని వ్రాయబడిన ఊహా గ్రంథము ద్వారా కొన్ని విషయాలు తెలుస్తున్నవి. యేసు శిష్యులు ఎవరే దేశానికి వెళ్ళి సాక్షులుగా ఉండాలో తెలుసుకొనుటకు చీట్లు వేయగా తోమా భారతదేశం వెళ్ళవలసిందిగా చీటిలో పేరు వచ్చిననియు, కొన్ని ఆటంకాల తరువాత తోమా అలెగ్జాండ్రియా నుంచి భారతదేశానికి సముద్ర ప్రయాణమున వచ్చాడని దృఢపరచబడెను. భారతదేశంలోని మలబారు, క్రొంగనూర్, కిలాన్ పట్టణముల్లో సువార్తను ప్రకటించి సంఘాలను స్థాపించెను. తరువాత మైలాపూర్లో సేవ చేస్తుండగా చంపబడ్డాడని నిదర్శనాలు ఉన్నాయి.
మరి తోమా కొండ ఇప్పటికీ మద్రాసులో ఉన్నది. ఆది క్రైస్తవ సంఘము ఎడల రోమియుల యూదుల వైఖరి. ప్రథమ క్రైస్తవ సంఘము యూదులలో నుండియే వచ్చెను. అప్పుడు యూదులకును క్రైస్తవులకును సన్నిహిత సంబంధము ఉండెను. దానికి గల కారణము ప్రభువు యొక్క సోదరుడగు యాకోబునకు సంఘములో గొప్ప పలుకుబడి అధికారమును ఉండెను. ప్రజలను క్రీస్తు ఎడల విశ్వాసము నుండి తొలగించుమని శాస్త్రులు పరిసయ్యులు ఆయనను అడగగా అందుకాయన నిరాకరించగా వారు ఆయనను క్రీస్తు శకం 62లో చంపిరి. తత్ఫలితముగా యూదులకును క్రైస్తవులకును గల భేదము హెచ్చెను. అప్పటి నుండి క్రైస్తవుల ఆరాధనలను మత సిద్ధాంతాలను నిబంధనావళిని ప్రత్యేకముగా సిద్ధపరచుకునిరి. యెరూషలేము తన ఔన్నత్యము కోల్పోయెను. అన్యజనులు క్రైస్తవులుగా మారి వారితో సన్నిహితముగా ఉన్నందున యూదులు వారిని ద్వేషించిరి. క్రైస్తవులు క్రూరహింసలకు లోనైరి. క్రైస్తవులు ధర్మశాస్త్రము. క్రైస్తవులకు యూదుల ధర్మశాస్త్రము ఒక సమస్య అయింది. యేసు పునరుద్ధానము తరువాత ఆయన యందు విశ్వాసము ద్వారానే రక్షణ, ధర్మశాస్త్రముతో ఇక పని లేదని క్రైస్తవులనిది. క్రైస్తవ్యము యూదులకే కాక అందరికీ అవసరమనిది. యూదు క్రైస్తవులు. మొదటి శతాబ్దములో క్రైస్తవులను 2 తరగతులుగా చేయవచ్చును. 1 యూదు క్రైస్తవులు, 2 అన్య క్రైస్తవ్యులు. యూదు క్రైస్తవులలో నజరేయులు, ఎబియోనీయులు, ఎల్కసీయులు మొదలగు వారు ఉన్నారు. యూదులలో నజరేయులు యేసుక్రీస్తును మెస్సయ్య అని, దేవుని కుమారుడు అని, ఆయన బోధలు ఉన్నతమని అంగీకరించారు. యూదులు క్రైస్తవులలో మరొక తెగ ఎబియోనీయులు. వీరిని గురించి సంఘ పితరులు చరిత్రకారులు తమ గ్రంథాలలో రాసిరి. యేసుక్రీస్తు కన్యమరియకు జన్మించాడని అంగీకరించింది. యేసు బాప్తిస్మములో పరిశుద్ధాత్మ పొందినని, అయితే శిలువ మరణానికి ముందు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తును విడిచి వెళ్ళిపోయానని వీరి నమ్మకం. డొమిషియన్ చక్రవర్తి కాలములో వీరు క్రైస్తవ సంఘం నుండి విడిపోయి ఒక ప్రత్యేక గుంపుగా ఏర్పడిరి. ఎల్కసీయులు యూదు క్రైస్తవులకు చెందిన మరొక తెగ. వీరు ఎబియోనీయులను విడిచి వచ్చినవారు. వీరికి ఎల్కెసయి అనేవాడు నాయకుడు. వీరు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ యూదుల సున్నతి ఆచారాన్ని, సబ్బాతు దిన ఆచారాన్ని అనుసరించిరి. సంస్కారీయులనే మరొక చిన్న తెగ ఎల్కేసయులతో కొంత సంబంధం కలిగి ఉన్నారు. వీరు పరలోకము నుండి దేవదూతలు అందించిన ప్రత్యక్షణీకరణ గ్రంథం అనే గ్రంథాన్ని గౌరవించిరి. అటు క్రైస్తవులతోనూ ఇటు యూదులతోనూ సంబంధం లేకుండా జీవించారు. తరువాత ప్రత్యేక ఉనికి కోల్పోయి క్రైస్తవ సంఘములోనో యూదా మతములోనో లేక మహమ్మదీయ మతములోనో చేరిపోయిరి. యూదులు సమాజ మందిరములు. ప్రతి పట్టణములో యూదులు వారి వారి జాతుల వలన వారి సమాజ మందిరములు అన్యులను ఆకర్షించెను. గ్రీకులు సున్నతి సహించుకున్నారు. ప్రప్రథమున సంఘము పట్టణములపై కన్ను పెట్టెను. క్రైస్తవ సంఘములు ప్రథమ శతాబ్దాంతమునకు
పాలస్తీనాలోను రోమా సామ్రాజ్యములోను పెక్కు క్రైస్తవ సంఘములు స్థాపించబడెను. క్రైస్తవ్యము ఐగుప్తునకును వ్యాపించెను. ఆ సంఘములున్న పట్టణములను బట్టి సంఘములు పిలువబడెను. అట్లు అంతియొకయ సంఘము, కొరింథీ సంఘము, రోమాలోనున్న సంఘములని పేర్లు గలవు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము, కొరింథీలు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనము. అపోస్తలులు యెరూషలేమునందు ఉండుటను బట్టి అచ్చటి సంఘము తల్లి సంఘముగా గుర్తించబడెను. అప్పుడున్న సంఘములలో ముఖ్యమైనవి: 1. యెరూషలేమునందున్న సంఘము. ఇది ప్రపంచములో మొదట స్థాపించబడెను. ఈ నగరంలో సొలొమోను మహారాజుచే ఒక చారిత్రాత్మక దేవాలయము కట్టబడెను. ఈ సంఘములో ప్రథమ సభ్యులందరూ యూదులే. తరువాత పేతురు యూదేతరులను చేర్చుకొనెను. మొదట మేడగదిలో 120 మంది కూడిన సంఖ్య పెంతెకోస్తు పండుగ నాటికి 3000, తరువాత 5000 అయ్యెను. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 41, 4వ అధ్యాయము 4వ వచనం. పెంతెకోస్తు పండుగ దినమే క్రైస్తవ సంఘ ప్రారంభ దినమని భావింపదగును. మొదట పేతురును, తరువాత ప్రభు యొక్క సోదరుడు యాకోబు నాయకత్వమున నడిపించెను. ఈ సంఘము బహు హింసల పాలై విశ్వాసులు వేర్వేరు ప్రదేశములకు చెదిరిపోయిరి. సువార్త ప్రకటించిరి. అట్లు సంఘములు స్థాపించబడెను. క్రీస్తు శకం 70లో టైలస్ అను రోమా సేనాని యెరూషలేమును ధ్వంసము చేసెను. 2. అంతియొకయలోని సంఘము. అంతియొకయ సిరియా దేశ ముఖ్య పట్టణం. లూకా ఈ నగరవాసి. ఆది సంఘములో అంతియొకయ సంఘము రెండవది. బర్నబా వీరిని స్థిరపరిచెను. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 21 నుంచి 23 వచనములు. పౌలును వీరికి బోధించెను. మొట్టమొదట అంతియొకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇగ్నేషియన్ ఈ సంఘమునకు బిషప్గా ఉండెను. 3. ఫిలిప్పీ సంఘము. పౌలు 2వ మిషనరీ యాత్రలో ఈ సంఘము స్థాపించబడెను. దీనికి శీలా సహకరించెను. భరోసా ఐరోపా ఖండములో స్థాపించబడిన ఈ ప్రథమ సంఘము స్త్రీలతో ప్రారంభమయ్యెను. ఈ సంఘము ద్రాతృత్వము, ఆనంద లక్షణములు గలది. 4. తెస్సలోనికయ సంఘం. పౌలు అతని అనుచరులు ఈ సంఘమును స్థాపించేరి. భక్తిపరులను, హెల్లీనీయులు, స్థితిగల స్త్రీలు వీరికి సహకరించిరి. వీరు సువార్త ప్రకటించడంలో పట్టుదల కలిగి ఉండేరి. ప్రభు యొక్క రాకడ అతి సమీపమున ఉన్నదని, పనులు మాని సమయం వృధా చేయగా ప్రభు తప్పక వచ్చును, కానీ దేవుడు వారికి విధించిన బాధ్యతలు నిర్వర్తించాలని పౌలు వారికి వ్రాసెను. తెస్సలోనికయ 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 5. కొరింథీ సంఘం. పౌలు చేసిన 2వ మిషనరీ ప్రయాణములో ఇది స్థాపించబడెను. ఇది దుర్మార్గపు పట్టణములో ఒకటిగా ఎంచబడెను. ఈ సంఘములో అనేక బలహీనులను పౌలు ఎత్తి చూపెను. తన పత్రికలలో చివరలో వారు నిజ క్రైస్తవులని సంఘమును మెచ్చుకొనెను. 6. రోమాలో ఉన్న సంఘం. రోమా సామ్రాజ్యములోని రాజధాని రోమా ప్రపంచానికి కేంద్ర నగరము రోము. నీరో పరిపాలనలో జరిగిన హింసలలో
పౌలు చనిపోయెను. రోమావాడైన క్లైమెంట్ ఈ సంఘానికి బిషప్గా ఉండి కొరింథీ సంఘానికి ఒక ఉత్తరం రాశాను. ఈ సంఘాన్ని పేతురు స్థాపించనని రోమాను కథోలిక్కులు నమ్ముదురు. పౌలు దీని అభివృద్ధికి బహుగా కృషి చేశాను. తరువాత ఇది అత్యున్నత స్థానం పొందెను. దీని ప్రాధాన్యత హెచ్చెను. 7. ఎఫెసు సంఘము. ఎఫెసు పట్టణము చిన్నాసియాలో ఒక పురాతన పట్టణం. రోమియులు దీనిని ఆసియాకు ముఖ్య పట్టణము చేసిరి. ఇచ్చట యూదులు ఎక్కువగా ఉండిరి. ఆ పట్టణమునందు ప్రసిద్ధమగు ఆర్తెమీ దేవి డయానా ఆలయము కలదు. పౌలు సువార్త ప్రకటించుట వలన అనేకులు మారి విగ్రహారాధనను విసర్జించి చెరసాలలో నుండగా పౌలు ఈ సంఘమునకు ఒక ఉత్తరము రాసెను. తిమోతి బిషప్పుగా ఉండగా ఫరి యోహాను తన చివరి కాలములో ఈ పట్టణములో నివసించెను. 8. ఇతర సంఘములు. పైన పేర్కొనబడినవి గాక క్రొత్త నిబంధనలో ఇతర సంఘములను పేర్కొనబడినవి. అవి స్ముర్నా, పెర్గమా, తుయతైరా, సార్టీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘములు. మొదటి శతాబ్దాంతరం ముగిసే నాటికి ప్రపంచంలో 5 లక్షల మంది క్రైస్తవులు ఉండేరి. అనేక సంఘములు ఉద్భవించెను. క్రైస్తవులు హింసలు పొందేరి. తరువాత రోమా సామ్రాజ్యం క్రైస్తవ్యం ఒక అక్రమ చట్టవిరుద్ధ సంఘమనియు వారిని నాస్తికులుగా ఎంచిరి. అన్ని రకాల క్రూర హింసలకు లోనైనను క్రైస్తవ్యము విస్తరించెను. వీరు బిషప్పులను మరియు పెద్దలను ఏర్పరిచిరి. ప్రథమ ఆరాధన. సామాన్యముగా గ్రహములలో ఆరాధన జరిగేది. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 3వ వచనము. మొదటి రోజు పునరుద్ధాన ఆచరణలో ఎక్కువగా క్రైస్తవులు, బానిసలు, చిన్న సాంఘిక స్థితి గల వారు పాల్గొనేది. వారంతా ప్రార్థనలు, పాటలు, కీర్తనలు, పాఠములు, పాత నిబంధన పాఠములు, అపోస్తలు ఉత్తరములు చదివేవారు. ఆదివారము సెలవు కాదు. రొట్టె, ద్రాక్షారసము సామాన్యంగా ఇవ్వబడెను. కాపరికి బాధ్యత ఇవ్వబడెను. దీనిని సహవాస భోజనమని అనిరి. వెంటనే వాక్యబోధ ఇవ్వబడేది. ధర్మ కార్యములందు డీకరములు సహాయపడిరి. ముఖ్యముగా స్త్రీల వ్యవహారములు చూచిరి. హిప్పో టైటస్ వ్రాసిన అభిషేకారాధన క్రమంలో ప్రథమ శతాబ్దమందలి సంఘవ్యాప్తి. పౌలు వలనే అనేక క్రైస్తవ భక్తిపరుల నిర్విరామ కృషి ఫలితముగా క్రైస్తవ్యము తూర్పు దేశమునకు, ఐగుప్తు, అలెగ్జాండ్రియా పట్టణములకు, మధ్యధరా సముద్ర ప్రాంతములకు, చివరిగా రోమా పట్టణమునకు వ్యాపించెను. సువార్త ప్రచారము సంఘములోని ప్రతి క్రైస్తవుని బాధ్యతగా వారు ఎంచుకొనిరి. తరువాత చిన్న ఆసియా, ముఖ్యముగా ఎఫెసు పట్టణము క్రైస్తవ్యమునకు ప్రముఖ స్థానము వహించెను. అచ్చట ఫరి యోహాను ఆ
సిద్ధాంతము వరకు జీవించి మరణించెను. క్రైస్తవ సిద్ధాంతములను బోధించుటకు అచట ఒక బడిని స్థాపించెను. అతడు పద్మాసు దీపమున ఖైదీగా ఉండెను. నూతన నిబంధన వ్రాయబడుట, సువార్తలు, అపోస్తలుల కార్యములు. అప్పటి వరకు కలిసి ఉండిన క్రైస్తవులు యూదులు వేరైరి. పౌలు యొక్క 13 ఉత్తరములు చదువబడుచుండెను. అపోస్తలుల కార్యములు, మార్కు సువార్త రోములో వ్రాయబడెను. మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.